ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు గడుస్తున్నా శాఖల కేటాయింపు జరగలేదు. ఇప్పటికే 2 సార్లు మంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. అయినప్పటికీ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. జనసేన బీజేపీకి కేటాయించే మంత్రుల శాఖల్లో అస్పష్టత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మంత్రులకు శాఖల కేటాయింపుకు చాలా జాప్యం జరుగుతోంది. నిన్ననే రిలీజ్ చేస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. కానీ కూడా ఇవాల్టి వరకు కూడా రిలీజ్ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత డిలే జరుగుతోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సార్, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ మంత్రివర్గ కూర్పు సందర్భంగా కూడా ఇటువంటి జాప్యం జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ లో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు ముగిసిన తర్వాత కూడా ఇంకా శాఖల కేటాయింపు స్పష్టత రాకపోవడం, పోర్ట్ఫోలియోస్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాకపోవడం అనేది చర్చనీయాంశమైంది రాజకీయ వర్గాల్లో. దాదాపుగా చంద్రబాబుతో పాటుగా మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం అవుతారంటూ అమిత్ షా, చిరంజీవులు ట్వీట్ చేశారు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం కేటాయింపు కానీ, ఇతర శాఖల కేటాయింపు కానీ, మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపు కానీ ఇంకా జరగలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు సాయంత్రం తన మంత్రులతో మర్యాద పూర్వకమైనటువంటి భేటీ జరిగినప్పుడు రేపటికల్లా అంటే నిన్న సాయంత్రానికల్లా మంత్రులకు శాఖలు కేటాయిస్తారని చెప్పి ప్రకటించారు. అంతేకాకుండా నిన్న తిరుమల నుండి తిరిగి వచ్చాక సచివాలయంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. తొలి సంతకాలు కూడా చేశారు. ఆ సందర్భంగానే వెంటనే నిన్న రాత్రి లోపు మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కేటాయిస్తూ పోర్ట్ఫోలియోస్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని భావించారు. కానీ ఇప్పటివరకే దీనికి ప్రధానంగా జనసేన, భారతీయ జనతా పార్టీ నుండి చంద్రబాబు కేబినెట్ లో 4 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్, సత్యకుమార్లు. ఈ 4గురికి ఇచ్చేటువంటి శాఖలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4 శాఖల పైన ఏకాభిప్రాయం ఇంకా కుదరలేనట్టుగా తెలిసింది. అందువల్లే శాఖల కేటాయింపులో జాప్యం జరుగుతుంది చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిప్యూటీ సీఎంలు ఒక్కరే ఉండాలా లేదా 2 లేదా 3 డిప్యూటీ సీఎంలు ఉండాలన్నది పైన ఒక స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా జనసేన వర్గాల నుండి ఒక్కరు మాత్రమే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలు ఉంటే గౌరవప్రదంగా ఉంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతుందని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అదే అభిప్రాయం చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానిపైన మళ్ళీ చంద్రబాబు గతంలో మన కేబినెట్ లో 2 డిప్యూటీ సీఎంలు ఉండడం, అందులో ఒకటి కాపులు, మరొకటి బీసీలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే ఫార్ములాని అమలు చేసే ఆలోచనలో దీనివల్ల కొంత ఏకాభిప్రాయం శాఖల కేటాయింపులు, అదేవిధంగా శాఖల్లో మొత్తం ఉన్నటువంటి శాఖల్లో ప్రాధాన్యమైనటువంటి శాఖలు ఒక 10 నుండి 12 వరకు ఉంటాయి. ఆ ప్రాధాన్యమైన శాఖల్లో చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఇవ్వాలన్నది ఒక సమస్య అయితే, జనసేనకి ఇచ్చేటువంటి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటువంటి ఆ 4 మంత్రులకు ఇచ్చేటువంటి శాఖలు ప్రాధాన్యత శాఖలు ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నాయి. ఎందుకంటే తక్కువ మంది మంత్రులు ఉన్నారు కాబట్టి. వాస్తవానికి జనసేనకి 5 మంత్రులు లేదా కనీసం 4 మంత్రులు వస్తారని భావించి 3కే ఇచ్చారు కాబట్టి సో శాఖల్లో ప్రాధాన్యత కావాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా 2 మంత్రి పదవులు వస్తాయన్నారు. గతంలో చంద్రబాబు 2014 4 ఎమ్మెల్యేలు ఉండేటప్పుడే ఒక 2 మంత్రి పదవులు, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఒకరికే మంత్రి పదవి వచ్చింది. సో శాఖల్లో ఆయన ప్రాధాన్యత చూపించాలి. అప్పుడే ఆ ఎన్డీఏ ఉమ్మడి స్ఫూర్తి అనేది ప్రస్ఫుటం అవుతుంది మంత్రివర్గంలోని భావిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా వీటికి సంబంధించి శాఖల కేటాయింపుకి సంబంధించి ఏకాభిప్రాయం రాలేదు. దానివల్ల జాప్యం జరుగుతుంది. అయితే ఈ రోజు రాత్రి లోపు అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కూడా చంద్రబాబు సచివాలయానికి వస్తారు. 2వ రోజు విధులు నిర్వర్తిస్తారు. ద్వితీయ విఘ్నం లేకుండా 2వ రోజు కూడా సచివాలయానికి రావాలని భావించారు. సో విధులు నిర్వహించింది. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి లోపు శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉందని సీఎం వర్గాలు చెప్తున్నాయి. ఓకే సతీష్.